Hey hello guys, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు vamshitechzen. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఓకే గైస్, ఈ వీడియోలో మనం టాప్ 3 ట్రెండింగ్ ఫోన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ లో ఉన్న టాప్ 3 ట్రెండింగ్ ఫోన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 అన్నమాట. దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ వచ్చేసి మనకి August 30 అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇది Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే మనము 6.4 ఇంచ్ డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు. అండ్ HDR10+ అయితే ఇందులో మనకి లభిస్తుంది. అండ్ ఇందులో మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 8GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్ అయితే లభిస్తుంది. మనకి రూమర్ లో అయితే 12GB అవి కూడా ఉన్నాయి. 12GB ర్యామ్ 512GB అట్లా అని చెప్పేసి ఉంది. అండ్ ఇందులో మనకు ఓఎస్ వచ్చేసి Android 12 మీద అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి ఇందులో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనం బ్యాటరీ చూసుకుంటే మనకి 4614 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఛార్జింగ్ గురించి వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లాక్, గ్రీన్, రెడ్ లో అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ ట్రెండింగ్ ఫోన్ చూసుకుంటే కనుక మనకి రెడ్మీ నోట్ 10 Pro అనమాట. ఇది వచ్చేసి మనకి మార్చ్ లో అయితే రిలీజ్ చేశారు. ఓకే గైస్, ఇప్పుడు మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 732G ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది అనమాట విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఓఎస్ వచ్చేసి MIUI 12 మీద అయితే రన్ అవుతుంది బేస్డ్ ఆన్ Android 11. నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 6GB 64GB అండ్ 6GB 128GB అండ్ 8GB 128GB వేరియంట్ అయితే మనకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో రేర్ లో చూసుకుంటే మనకి 4 కెమెరాస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి 108 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి వచ్చేసి 5 మెగాపిక్సెల్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఫ్రంట్ లోకి వచ్చేసరికి మనకైతే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే లభిస్తుంది. అండ్ ఇందులో మనం ఛార్జింగ్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది USB Type-C పోర్ట్ తోటి. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 5020 mAh బ్యాటరీ అనమాట. అండ్ ఇందులో మనం కలర్స్ చూసుకుంటే మనకి గ్రే, బ్లూ, ఆరెంజ్ కలర్స్ లో అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ టాప్ 3 ట్రెండింగ్ ఫోన్ చూసుకుంటే గనక మనకి టాప్ 3 లో వచ్చేసి huawei P50 Pro ఫోన్ అయితే ఉంది. అండ్ దీని యొక్క అనౌన్స్మెంట్ అయితే జూలైలోనే అయ్యింది. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ వచ్చేసి మేబీ ఆగస్ట్ లో అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో అయితే దీని లాంచ్ అయితే. అండ్ దీంట్లో మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.6 ఇంచ్ OLED డిస్ప్లే అయితే మనకి ఇందులో లభిస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఓఎస్ చూసుకుంటే కనుక మనకి Harmony OS 2.0 అయితే లభిస్తుంది. ఓకే గైస్, మనం నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 8GB 128GB 256GB అండ్ 512GB అయితే ఇందులో మనకి లభిస్తుంది. అండ్ 12GB 512GB కూడా మనకి ఇందులో లభిస్తుంది. అండ్ ఇందులో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. రేర్ లో అంటే మనకి 4 కెమెరాస్ వస్తాయి అనమాట. అందులో వచ్చేసి మనం చూసుకుంటే కనుక మనకి ఇందులో 50 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ అండ్ 40 మెగాపిక్సెల్ అయితే మనకి రేర్ లో లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కనుక మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 66W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 4360 mAh బ్యాటరీ అయితే ఇందులో మనకి లభిస్తుంది. అండ్ దీంట్లో కలర్స్ చూసుకుంటే కనుక మనకి టీ గోల్డ్, డౌన్ పౌడర్, రిప్లింగ్ క్లౌడ్స్ అండ్ స్నోయి వైట్ అండ్ మనకి గోల్డ్ బ్లాక్ అయితే కలర్స్ లో లభిస్తుంది. ఈ కలర్స్ లో అయితే మనకి ఈ ఫోన్ అయితే లభిస్తుంది. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుంటే నేను ఏదైతే కొత్త వీడియో పెడతానో మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. సో బెల్ ఐకాన్ మాత్రం ఆల్ లో పెట్టుకోండి. అండ్ అలాగే కింద నేను ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో. వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చేస్తాను అనమాట. లైక్ వీడియో అప్లోడ్ చేసిన, వీడియో డిలేస్ ఉన్న వీడియోస్ గురించి మొత్తం నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ ఇచ్చేస్తాను అనమాట మీకు. సో మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.